స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్ నుండి వర్క్ చేసే వర్కర్స్ వరకు అందరు స్ట్రెస్కి ఎప్పుడు ఫీల్ అవుతారంటే వాళ్ళు ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు. ఈ ట్రాఫిక్ జామ్ అనేది అందరికీ డైలీ ఎదురయ్యే ప్రాబ్లమే. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద సిటీస్లో ట్రాఫిక్ జామ్ అనేది ఒక చిన్న కామన్ వర్డ్. 2001లో ఇండియా 50 మిలియన్ వెహికల్స్ ని రిజిస్టర్ చేస్తే ఇప్పుడు 300 మిలియన్ కన్నా ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మన ఇండియన్ రోడ్స్ కి మించిన వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి మనకు ట్రాఫిక్ జామ్ అనేది కామన్ వర్డ్ అయిపోయింది. ఇండియాలో పాపులేషన్ కన్నా పాపులేషన్ కి మించిన వెహికల్స్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి ఒక వెహికల్, 2 వెహికల్స్ సరిపోతాయి. కానీ కొందరికి ఎట్లుంటది అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఫ్యామిలీలో 4 ఉంటే వాళ్ళ 4కి ఒక్కొక్క వెహికల్ కావాలంటారు. ఇంకా ఎక్కడైతే నో పార్కింగ్ అనే బోర్డు కనిపిస్తుందో అక్కడనే బండి పార్క్ చేస్తారు. అది కావాలని చేస్తారో చూసుకోకుండా చేస్తారో కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి వల్లనే మన ఇండియన్ రోడ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాక కూడా పబ్లిక్ ప్రైవేట్ వెహికల్స్ నే వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ వీక్ గా ఉన్నందుకే కదా. ఇది నేను ఓన్లీ మన స్టేట్స్ గురించి మాట్లాడతలేను, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ గురించి మాట్లాడుతున్నా. ఇంకా ఈ ఓవర్లోడ్ వెహికల్స్ వల్ల మనం పీల్చే గాలి పొల్యూట్ అయిపోతుంది. పీల్చిన తర్వాత మనం కూడా పొల్యూట్ అయిపోతున్నాం. పొల్యూషన్ వల్ల పెరిగే పిల్లలు కూడా అన్హెల్దీగా పెరుగుతారు. ఈ ట్రాఫిక్ జామ్ గురించి నేషనల్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే తెలియదు కానీ కొన్ని సంవత్సరాల వరకు అన్ని వెహికల్స్ ని బ్యాన్ చేయడం బెటర్. కానీ ఎట్లయినా బ్యాన్ సిస్టమ్ మాత్రం అస్సలు రాదు. అండ్ ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ చేంజ్ చేయడం, ఇంకా రోడ్స్ పైన ప్రాపర్ డిసిప్లిన్ గా ఉండడం. ప్రతి సిటిజన్ దీన్ని ఫాలో చేస్తే మాత్రమే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది, లేకపోతే. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ చేసుకోండి.